చాలా మంది మదర్స్ మా పిల్లలకి పసకలు మేము తినే ఫుడ్ వల్లనే అవుతూ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నల్లి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ ఐరా హాస్పిటల్. తరచుగా మనం పుట్టిన పిల్లల్లో 3 నుంచి 4 రోజుల తర్వాత జాండీస్ అనేది చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి ఆక్సిజన్ సప్లై అనేది తల్లి యొక్క బ్లడ్ నుంచే జరుగుతూ ఉంటుంది. సో దాన్ని కోపప్ చేసుకోవడానికి బిడ్డ ఏం చేస్తుందంటే ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటారు. దాని ద్వారా ఆక్సిజన్ అనేది తన బాడీ అంతా సప్లై చేసుకోవడానికి. సో ఎప్పుడైతే బిడ్డ పుడుతుందో లంగ్స్ అనేవి మెచ్యూర్ అయితే ఆక్సిజన్ అనేది డైరెక్ట్ గా ఆక్సిజనేషన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఫామ్ అయిన ఎర్ర రక్త కణాలు అనేవి చిట్లిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ చిట్లిపోయే క్రమంలో హిమోగ్లోబిన్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ హిమోగ్లోబిన్ ఏంటి అంటే లివర్లకి వెళ్ళి అక్కడ బిలిరూబిన్ అంటే పస్కల్ గా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ లో నార్మల్ గా పుట్టిన పిల్లల్లో అనేది లివర్ ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం తక్కువగా జరుగుతుంటుంది. అందుకని బిలిరూబిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి తోడుగా ఈ సమ్మర్ టైంలో ఏంటి అంటే పిల్లలకి పాలు అనేవి సరిపోకపోవడం వల్ల డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. దాని వల్ల లోపల ఎంటరో హెపాటిక్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అయ్యి కూడా జాండీస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకో కారణం ఏంటి అంటే తల్లి మరియు బిడ్డ యొక్క బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు, అంటే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ గానీ ఉన్నప్పుడు బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏ కానీ బి కానీ ఉన్నప్పుడు పస్రికలు అనేవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అయ్యండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయినప్పుడు కూడా మనకి ఎర్ర రక్త కణాలు ఎక్కువగా చిట్లిపోతూ ఉంటాయి. దాని వల్ల కూడా మనకి జాండీస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది పిల్లల్లో. సో జనరల్లీ మనకు పుట్టిన పిల్లల్లో 3 to 4 days నుంచి ఈ పసకలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ నెలలు నిండినాక పుట్టిన పిల్లల్లో అయితే 2 వారాల వరకు కూడా ఉంటాయి. అదే నెలలు నిండక ముందు పుట్టిన పిల్లల్లో అయితే 3 నుంచి 4 వారాల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఈ పసకలకి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఒకవేళ పసకలు కనుక ఉండాల్సిన దానికంట ఎక్కువగా ఉంటే కనుక రక్తంలో అది తలకెక్కడం జరుగుతుంది. తలకెక్కడం అంటే ఏంటంటే మన బ్రెయిన్ లో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి బిలిరూబిన్ కి. ఆ బిలిరూబిన్ వెళ్ళి ఆ ఏరియాస్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పిల్లలకి మెంటల్ గా ఛాలెంజ్డ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి వినికిడి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జరగకుండా మనము జాండీస్ కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అవసరం. ఒకవేళ మీ పిల్లలు కనుక జాండీస్ 1 month కంటే ఎక్కువ ఉన్నా కానీ, లేదా మీ పిల్లలు మోషన్ వైట్ కలర్ లో కానీ యాష్ కలర్ లో కానీ వెళ్తున్నా కానీ వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించడం మంచిది. మీ పిల్లల్లో కనుక జాండీస్ కనిపిస్తున్నట్టయితే వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్స్ కి చూపించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.